ఇట్స్ నాట్ బై అవర్ స్ట్రెంగ్త్, మన బలం కాదు, మన శక్తి కాదు, కానీ దేవుని ఉచితమైన కృప మనందరి పట్ల ఉంది కాబట్టే ఈరోజు మనము ఈ నూతన నెలలోకి ఫిబ్రవరిలో మనం అడుగు పెట్టగలుగుతున్నాం. దేవుడు ఈ సంవత్సరము మనకిచ్చిన వాగ్దానం ఏంటి? ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో. కొన్ని ట్రాన్స్లేషన్స్ ఏముంటుందంటే ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ న్యూ, సమస్తము క్రొత్తవాయను. ఆమేన్. అయితే ఈ 2 days నేను కీర్తనలు 91వ అధ్యాయం నుండి మెడిటేటింగ్. కీర్తనలు 91వ అధ్యాయంలో నుండి దేవుడు మనతో ఏ రీతిగా మాట్లాడుతున్నాడు అనేది మనము చూస్తూ వచ్చాము. ఈరోజు కూడా నేనంతా ఏం చెప్పాలి ఏం వాక్యం చెప్పాలి అని ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు అంత ఆలోచించి దేవుడు నాకు మెసేజ్ ఎప్పుడు ఇచ్చాడు తెలుసా? రాత్రి 3 గంటలకు ఇచ్చాడు. 3 గంటలకు ఇచ్చాడు. 3 గంటలకు నేను ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. అప్పటి వరకు ఏం చెప్పాలి? ఏదన్నా ఒకటి చెప్పొచ్చు మీకు, కానీ దేవుడు మీకు ఏం చెప్పాలనుకున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. నేను చెప్తే మీరు విని వెళ్ళిపోతారు, కానీ దేవుడు మీతో మాట్లాడాలనుకున్న మాటలు మీకు తెలియజేస్తే మీరు బలపరచబడతారు, స్థిరపరచబడతారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మళ్ళీ ఒకసారి దేవుడు ఈ 91వ కీర్తన నుండి మాట్లాడడం ప్రారంభించాడు. మొదటి వచనం చదువుకుందామా? కీర్తన 91వ అధ్యాయం 1వ వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు ఈ దినము నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చినటువంటి మంచి సమయం బట్టి నీకు వందనాలయ్యా. మేము వాక్య ధ్యానంలోనికి ప్రవేశిస్తుండగా లార్డ్ ఫాదర్, నీ బలమైన సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచండి. వాక్యం ధ్యానిస్తున్నప్పుడు చూచే కన్నులు, వినే చెవులు, గ్రహించే మనస్సు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాను. నీ పరిశుద్ధాత్మ సహాయం వారికి అనుగ్రహించి తండ్రి నాయన, నీ బిడ్డలతో నీవు మాట్లాడి దర్శించమని వేడుకుంటున్నాను. ఈ సమయాన్ని మీ చేతులకి అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. అందరం ఆమేన్ చెప్దామా? చూడండి, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఎంతమందికి పరిచయం ఈ అధ్యాయం? ఎస్. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ కీర్తన కొందరు మోషే రాశాడని అనుకుంటారు, కొందరేమో దావీదు రాశాడు అనుకుంటారు. నాకేమో ఇద్దరు రాశాడు అనిపిస్తుంది. ఇందులో ఉన్న సంఘటనలు గమనిస్తే, ఇందులో ఉన్న మాటలను గమనిస్తే ఇది మోషేకి కూడా కొన్నిసార్లు వర్తిస్తుంది అనిపిస్తుంది, ఇది కొన్నిసార్లు దావీదు కూడా వర్తిస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే మొదటి వచనం మీరు గమనిస్తే, మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అయితే మోషే దేవునితో మాట్లాడడానికి ఆ కొండెక్కినప్పుడు ఆ మహోన్నతిని చాటున నివసించాడు చాలా రోజులు. ఆయన బయటకు వచ్చినప్పుడు ఎవరైనా చూడలేకపోయారు, ఆయన బలం పొందుకొని వచ్చాడు. అదే రీతిగా దావీదు మనం గమనిస్తే, దావీదుకు వచ్చిన ఉపద్రవాలలో దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. సో ఈరోజు నేను దావీదు కోణంలో నుండి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఇది దావీదు రాశాడు అని అనుకుందాం. ఈ కీర్తనలో దావీదు కుమారుడైన సొలొమోను కూడా వస్తాడు. అయితే ఈ కీర్తనలో దేవుడు కూడా మాట్లాడతాడు మనతో. అయితే ఎంతమంది సంభాషణ ఉందంటే ఈ కీర్తనలో ఎంతమంది వ్యక్తులు మనం చూస్తామంటే ఈ కీర్తనలో 3 వ్యక్తులను చూస్తాం. ఒక వ్యక్తి ఎవరు? దావీదు. రెండవ వ్యక్తి తన
కుమారుడైన సొలొమోను. సొలొమోను మీ అందరికి తెలుసా? పరిచయం మీ అందరికి? అవుతారే? నిన్న రాత్రి డిస్కషన్ అవుతుంది మా సొలొమోను గురించి. చెప్తున్నారు ఏ టైంకి డిస్కషన్ అయింది? రాత్రి 1 o'clock 2 o'clock డిస్కషన్ చేస్తున్నాం. దేవుడు మన పట్ల ఏం ఉద్దేశం కలిగి ఉన్నాడు, సొలొమోనుని దేవుడు ఎంతగా దీవించాడంటే, ఎంతగా ఆశీర్వదించాడంటే, ఇప్పటికీ ఆయన ఆస్తిని, ఆయన సంపాదించిన ధనాన్ని ఇప్పటికీ లోకంలో ఎవరు రీచ్ అవ్వలేదు. ఇప్పుడు లోకంలో ద రిచెస్ట్ పర్సన్ ఎవరంటే ఎవరు? అమెజాన్ ఫౌండర్ జెఫ్. అంతేనా? ఆయన కూడా సొలొమోన్ రీచ్ అవ్వలే, ఇలాన్ మస్క్ కూడా రీచ్ అవ్వలే, ఎవరు రీచ్ కాలేరు కూడా వేసే అక్కడి వరకు నేను అనుకుంటా. అంతగా దేవుడు సొలొమోన్ని దీవించి ఆశీర్వదించాడు. ఆమె మీకేమనిపిస్తుంది ఇది మాట్లాడితే? నన్ను కూడా దీవించను. ఎస్, లెట్ దేర్ బి ఫుల్ సప్లై టు యూ. ఆమె ఇప్పుడు క్రీస్తులో ఉన్న మనము దీవించబడ్డం, ఆశీర్వదించబడ్డం అంటే ఏంటిదంటే ఆ ఫుల్ సప్లై, అంటే ఏ కొదువ ఉండకపోవడం. ఆమె మీకు ఏ కొదువ ఉండద్దు అన్న ప్రార్థన. సో ఈ ముగ్గురి సంభాషణ, ఎవరెవరి సంభాషణ చెప్తారా? దావీదు యొక్క సంభాషణ, సొలొమోను అండ్ దేవుని కూడా మనం చూస్తాం. అయితే గొప్ప ఆదరణ కలిగించినటువంటి ఈ కీర్తనలలో చాలా, ఈ కీర్తనలు చూస్తే మనము, కీర్తనలు ఎంతమంది చదువుతారు క్యాజువల్గా? చదివినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? గొప్ప ఆదరణ కలుగుతుంది కదా, మంచిగా అనిపిస్తూ ఉంటుంది. దావీదు తన ఫీలింగ్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేయడం, దేవా త్వరగా రావయ్యా, త్వరగా నా మాట విను అని అంటాడు. అప్పుడే అట్లా మనం ప్రార్థన చేసినామా మనం ఎప్పుడన్నా? దేవా నా ప్రార్థన త్వరగా వినయ్యా, త్వరపడు, నేను ఇంటర్వ్యూకి పోతున్నా, త్వరపడవా అని ఎప్పుడన్నా మనం మాట్లాడమా? ఛాన్సాలు మనం భయపడతాం అట్లా అనుకోవడం. బట్ వీ హ్యావ్ టు బి క్లియర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవునితో మనం మాట్లాడుతున్నప్పుడు, దేవుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రీతిగా మనం ఎక్స్ప్రెస్ చేయాలి. అండ్ హీ లవ్స్ దట్. అందుకని దేవుడు దావీదుని ఏమన్నాడు? హృదయానుసారి అన్నాడు. సో అన్ని కీర్తనలు గమనిస్తే ఈ 91వ కీర్తన కూడా ఒక మంచి ఆదరణ కలిగించేటట్టు ఒక కీర్తన, మంచి ధైర్యాన్ని ఇచ్చే ఒక కీర్తన. చూడండి, దావీదు దేవుని యొక్క కృపను ప్రపంచానికి తెలియజేయడానికి ఆయన కాపుదల గురించి ఈ 91వ కీర్తన రాశాడు. దావీదును దేవుడు అనేకమైనటువంటి ఉపద్రవముల నుండి దేవుడు ఆయనను విడిపించి, ఎట్లా విడిపించాడో ఆ విధానాన్ని, దేవుడు చూపిన మార్గాన్ని, దేవుడు మనకి ఎలా తోడుగా ఉంటాడో, ఏ తెగులు మన మీదకి రాకుండా గొప్ప విశ్వాసంతో దావీదు ఏం చేస్తున్నాడంటే ఈ కీర్తన రాస్తున్నాడు. ఆయన ఎక్స్పీరియన్సెస్ని బట్టి, మీ ఎక్స్పీరియన్సెస్ని బట్టి మీరు రాస్తారా బుక్లో ఏమైనా? అట్లనే దావీదు రాసి మనకి ఇచ్చాడు ఈ లెటర్. సో ఈ లెటర్ని మనం ఏం చేస్తున్నాం ఈరోజు? ధ్యానిస్తున్నాం. సో చాలా జాగ్రత్తగా వినండి. సో అందుకే ఈ 91వ కీర్తనలో దావీదు యొక్క జీవితంలో దేవుని యొక్క ఉనికిని, ఆయన కృపను ఎరిగిన వాడే, ఆయన సత్యాలను ఆయన గ్రహించి దావీదు మనకు చూపిస్తున్నాడు. ఈ అధ్యాయంలో మనం గమనిస్తే ఎక్కువగా ఏం మాటలు వింటామో తెలుసా? ఆశ్రయం అనే ఒక మాట వింటాను ఎక్కువగా. మీరు గమనిస్తే ఇందాక బైబిల్ రీడింగ్లో మీరు విన్నట్లయితే ఆశ్రయం అనే ఒక మాట వింటాము, తెగులు అనే ఒక మాట వింటాము, రక్షణ అనే మాట వింటాం. చెప్పండి, ఏ మాటలు వింటాము? ఎన్ని వర్డ్స్ వింటాము? ఈ వర్డ్స్ కాన్స్టాంట్ గా రిపీట్ అవ్వడం మనం చూస్తాం. ఆశ్రయం, చెప్పండి, తెగులు, రక్షణ, ఈ పదాలు మనం చూస్తాం. అంటే దేవుడు మనకు ఆశ్రయమై మనలను రక్షిస్తూ రెండవ రాకడ వరకు మన జీవితాలను స్థిరపరుస్తాడు అనేటువంటి ఒక ధైర్యాన్ని దావీదు లేదా దేవుడు ఈ కీర్తన ద్వారా మనకు అందించాడు. హల్లెలూయా. ఒక ధైర్యాన్ని ఇస్తాడు. అందుకనే ఈ కీవర్డ్ మనం గమనిస్తే ఆశ్రయం అనేది 2వ వచనంలో చూస్తాం. ఆయనే నాకు ఆశ్రయం అని చూసారు. అక్కడ 2వ వచనంలో ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఆ తర్వాత 4వ వచనంలో మనం గమనిస్తాం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును అంటాడు. ఆమేన్, హల్లెలూయా. 9వ వచనంలో మీరు గమనిస్తే యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీ
మీకు నివాస స్థలముగా చేసి ఉన్నాను. దిస్ ఇస్ ద కీవర్డ్స్. 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనంలో చూస్తే నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. రక్షణ చూస్తాం, తెగులు చూస్తాం. 16వ వచనం చూడండి. 16వ వచనంలో మీరు గమనిస్తే దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీస్ ఆర్ ద కీ వర్డ్స్, మూల పదాలు. అయితే ఇప్పుడు మళ్ళీ మొదటి వచనానికి వద్దాము. మొదటి వచనంలో మీరు గమనిస్తే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము. ఈ పదాలు మీకు ఈ వారం అంతా బట్టి పడతారా, మీరు మెమరైజ్ చేస్తారా, మీరు మాట్లాడతారా? మీరు ప్రతి సిచ్యువేషన్ మీరు ఏం చెప్పాలంటే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మహోన్నతుని చాటున నివసించువాడే, he who dwells in the presence of God, అట్టి వానికి ఏమి దయచేయబడుతుందంట? సర్వోన్నతుని శక్తి నీడ అతని మీద ఉంటుందంట. దేవుని యొక్క ఆశ్రయం ఆయనకి ఉంటుందంట. హల్లెలూయా. ఇందులో గొప్ప మర్మం గమనిస్తే ఆ ఫస్ట్ వర్స్ లో సర్వోన్నతుని చాటున అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? సర్వోన్నతుని చాటున, ద మోస్ట్ హై. చెప్పండి, ద మోస్ట్ హై. ఇంగ్లీష్ లో చెప్తారా? ఏముంది మీ దగ్గర? ఉందా ఇంగ్లీష్ బైబిల్? లేకపోతే నేను చూస్తాను. He who dwells in the secret place of the most high. Hallelujah. He who dwells in the secret place of the most high. ఒక మాట చెప్పండి, మహోన్నతుడు అనండి. గట్టిగా చెప్పండి, మహోన్నతుడు. ఇందులో 3 వ్యక్తులు అని చెప్పాను కదా. ఎవరా 3 వ్యక్తులు? దావీదు, సొలొమోను, దేవుడు. మొదటి వచనంలోనే దేవుడు ఉన్నాడు. మహోన్నతుడు అంటే ఎవరో తెలుసా? తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. మహోన్నతుడు అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. అంటే మహోన్నతుని చాటున నివసించువాడే, అంటే తండ్రి అయిన దేవుని చాటున నివసించువాడే. అందుకని ఒక దగ్గర ఏసీ ఏమంటాడో తెలుసా? వెన్ యు ప్రే, నీవు ప్రార్థించినప్పుడు ఏం చేయమన్నాడు? నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన చేయమన్నాడు. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకేం చేస్తాడు? నీకు ప్రతిఫలం ఇస్తాడు, ఓపెన్ గా రివార్డ్ ఇస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో నీ ప్రార్థనకు జవాబు రావాలంటే, నీ పరిస్థితులలో నీవు జవాబు చూడాలంటే, నీ పరిస్థితులు మారాలంటే, యూ హ్యావ్ టు గో ఇన్ టు దట్ సీక్రెట్ ప్లేస్. నీవు రహస్యమందు చూచు తండ్రికి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన అంటే ఆయనతో మాట్లాడడము, ఆయనతో సహవాసం చేయడం. హల్లెలూయా. తండ్రితో మనము సహవాసం చేస్తే, ఈ మొదటి వచనంలో చూస్తే మహోన్నతుని చాటున నివసించువాడే, అంటే తండ్రి చాటున నివసించువాడే, తండ్రి అయిన దేవుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను. చెప్పండి, సర్వశక్తుని నీడను అని చెప్పండి. సర్వశక్తుని నీడను అంటే సర్వశక్తిమంతుడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఈ వచనంలో మనకి ఎవరెవరు కనిపిస్తున్నారు? తండ్రి అయిన దేవుడు కనిపిస్తున్నాడు, అండ్ యాజ్ వెల్ as యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తున్నాడు. అంటే తండ్రి యొక్క చాటున నివసిస్తే మనకు యేసుక్రీస్తు యొక్క నీడ మన మీద ఉంటుంది. అదే రీతిగా మనం గమనిస్తే ఆయనే నాకు ఆశ్రయము. ఆశ్రయం ఎవరు? మీరే చెప్పాలి. ఆశ్రయం ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. 3 విషయాలు ఈరోజు మనకు నేర్పించాలని దేవుడు మనకి ఇది తీసుకొచ్చాడు. హల్లెలూయా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయం. ఈ ప్లేసెస్లో మనము తండ్రి అయిన దేవుడు, యేసు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పి మాట్లాడదాం. ఓకేనా?
Are you ready? Yes. Come on, let's do it. తండ్రి అయిన దేవుని చాటున నివసించువాడే యేసు ప్రభు నీడను విశ్రమించువాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే నాకు ఆశ్రయం. అంటే పరిశుద్ధాత్మ దేవుడే నాకు ఆశ్రయమై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా రెండు చేతులు పైకి చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మహోన్నతుని చాటున నివసిస్తున్న వాడు ఏం చేస్తున్నాడు? సర్వశక్తి నీడను విశ్రమిస్తున్నాడు. వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఏమై ఉన్నాడు? ఆశ్రయంగా మారుతున్నాడు. అంటే వారిని కాపాడుతున్నాడు. అంటే నువ్వు తండ్రికి యేసు నామములో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ ప్రార్థనకు రిప్లై ఇస్తున్నాడు. నువ్వు చేసిన ప్రార్థన, అయ్యా తండ్రి నన్ను కాపాడయ్యా యేసు నామములో అని ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే నీలో ఉండి నిన్ను కాపాడుతున్నాడు. ఆమేన్, ఆమేన్. తండ్రి లోకముని ఎంతో ప్రేమించెను, కాగా తన కుమారుడైన యేసుక్రీస్తు నీ కొరకు ఈ లోకాన్ని పంపించాడు. అందుకే నువ్వు ఏం చేస్తున్నావు? ఇప్పుడు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన క్షణము నువ్వేమవుతున్నావు అంటే దేవుడు నీకు తండ్రి అవుతున్నాడు. అబ్బా తండ్రి అని నువ్వు పిలుస్తున్నావు. అట్టి భాగ్యము దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆమేన్. ఆ మహోన్నతిని చాటున నీవు నివసించడానికి ఆయన నీకేమిచ్చాడంటే అర్హత ఇచ్చాడు. మనకు అర్హత లేదు దేవుడితో మాట్లాడడానికి. పాత నిబంధనలు చూస్తే దేవుడు కొంతమంది వ్యక్తులనే ఏర్పరచుకున్నాడు. ఆదాము తప్పు చేసిన తర్వాత, ఆదాము పాపం చేసిన తర్వాత దేవునితో సంబంధం కోల్పోయాడు. అప్పటి వరకు దేవుడు ఆదాముతో చక్కగా మాట్లాడేవాడు, ముఖాముఖిగా మాట్లాడేవాడు. కానీ ఆదాము అతిక్రమం చేయడం ద్వారా దేవుడు మాట్లాడలేకపోయాడు. కొంతమంది వ్యక్తులతోనే మాట్లాడు. కానీ గుడ్ న్యూస్ ఏంటిదంటే ఈరోజు తండ్రి అయిన దేవునితోని మనము యేసు క్రీస్తు ద్వారా హ్యాపీగా మాట్లాడే అవకాశం వచ్చింది మనకి. హల్లెలూయా. అందుకని ఏమంటున్నాడంటే ఈ కీర్తన ద్వారా మహోన్నతిని చాటున నివసించే భాగ్యము మనకు వచ్చిందని మనము చాలా సంతోషపడాలి. నీకు ఒక్కరు కాదు, నీకు తోడుగా ఉంది. యు ఆర్ నాట్ అలోన్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు ఒంటరి వాడవు కాదు. నువ్వు నడుస్తున్నప్పుడు నీతో పాటు ఎవరు నడుస్తున్నారంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నడుస్తున్నారు. నువ్వు ఎప్పుడు అనుకోవద్దు నేను ఒంటరి వాడను కదా, నేను ఒక్కరిని డీల్ చేస్తున్నాను కదా, నా సమస్యలు నా పరిస్థితులను ఒక్కరిని డీల్ చేస్తున్నాను కదా, అయ్యో నా భర్త నా మాట వింటలేడే, నా భార్య నా మాట వింటలేదే, అయ్యో నా స్నేహితులు నా మాట వింటలేదే. నో 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 నో. నీకెవరెవరు తోడై ఉన్నారు? నీకెవరెవరు తోడై ఉన్నారు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు నీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు నీ ప్రతి అడుగులో. ఎప్పటి నుండో తెలుసా? ద మూమెంట్ యు యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన క్షణం నువ్వు ఏమవుతున్నావు అంటే తండ్రి అయిన దేవుని నువ్వు తండ్రి అని పిలుస్తున్నావు. అదే రీతిగా దేవుడు నీకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయంగా నీ గిఫ్ట్ ఇచ్చాడు. హీ స్టార్టెడ్ లివింగ్ ఇన్సైడ్ యువర్ బాడీ. నీలో ఆయన నివసించడం ప్రారంభించాడు. అది నువ్వు తెలుసుకోవాలి. అందుకని కొన్నిసార్లు తప్పు చేయకముందుకు నీకు ఒక స్వరం వినబడతా ఉంటుంది, వద్దు అని. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు ఆ మాట? ఎప్పుడైనా గ్రహించావా? ఆ మాటకు ఎప్పుడైనా లోబడ్డావా? ఆ మాటకు లోబడి నువ్వు వెనక్కి పోయావా? వెనక్కి పోయే ఉంటాయి. దేవుడు నేను ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. ఆమె వీ హ్యావ్ టు బి వెరీ కాన్షియస్, వెరీ కాన్షియస్, వెరీ కాన్షియస్. మనము పరిశుద్ధాత్మ దేవుని స్వరానికి ఎంత కాన్షియస్ ఉంటే అంత హైట్స్ కి ఆయన తీసుకెళ్తాడు మనల్ని. అంతగా మనల్ని నమ్ముతాడు, అంతగా నేను ఇంకా పైకి వెళ్ళాలనుకుంటాడు. హల్లెలూయా. సో ఆయన స్వరాన్ని మనం వింటా ఉండాలి. మళ్ళీ చెప్దామా? మహోన్నతుని చాటున నివసించువాడే ఆయనే నాకు ఆశ్రయం. మనల్ని కాపాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనల్ని నడిపిస్తున్నాడు, మనకు తోడుగా ఉంటున్నాడు, మనకు రోగం రాకుండా కాపాడుతున్నాడు. దేవుని సన్నిధిలో మనల్ని ఏం చేస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యంగా నిలబెడుతున్నాడు. ఆమేన్. కొన్నిసార్లు శత్రువు అంటాడు, నువ్వు పాపం చేసావు కదా, నువ్వు తప్పు చేసావు కదా, ఈ తప్పు చేసావు కదా, ఇప్పుడు దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీ మాట వినడు, ఇంకా అయిపోయింది, నీ కథ అయిపోయింది, నీ పని అయిపోయింది, ఇంకా నువ్వు దేవుడిని రీచ్ కాలేవు అన్న క్షణంలో ఇంకొక వాయిస్ వస్తుంది, నో ప్రాబ్లం, జస్ట్ ఆస్క్ ఫర్గివ్నెస్, హి విల్ ఫర్గివ్ యు. హల్లెలూయా. అందుకే నేను ఏమంటా అంటే త్వరగా రావాలి దేవుని దగ్గరికి.
ఆలస్యం చేయకూడదు. నువ్వు త్వరగా రాలేదనుకో, సాతాను ఏం చేస్తాడంటే మళ్ళీ 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 నిన్ను వెనక్కి లాగుతూ ఉంటాడు. ఇంకా నువ్వు ఏమవుతావు అంటే ఆ మొదటి స్థితి కంటే, ఆ కడపటి స్థితి కంటే నీ స్థితి ఏమవుతుంది, మరీ చెడ్డగా అయిపోతుంది. అందుకని నువ్వు ఏం చేయాలంటే ఆయన కాపాడుతున్నప్పుడు కాపాడబడాలి, ఆయన ధైర్యం ఇస్తున్నప్పుడు ధైర్యంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ రోగం నుండి నిన్ను కాపాడే దేవుడు. దేవుని సన్నిధిలో ఆయన నిన్ను ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యంగా నిలబెడతాడు, ధైర్యంగా నిలబెడతాడు. చెప్పండి, నన్ను ధైర్యంగా నిలబెడతాడని చెప్పండి, నన్ను ధైర్యంగా నిలబెడతాడని చెప్పండి. హల్లెలూయా. ఈ లోకంలో కూడా మనలను ధైర్యంగా నిలబెడతాడు. ఎన్ని పరిస్థితుల్లో మనకి వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆయన మనకు ధైర్యం ఇస్తాడు, ఆయన మనకు సంతోషాన్ని ఇస్తాడు, ఆయన మనకు సమాధానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. సో ఎంతమంది శత్రువులు లేసిన మన మీదికి ఆయన మనల్ని ఏం చేస్తాడంటే కాపాడుతాడు అనే సత్యాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి. ఎప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడైతుంది, ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడైతుంది అంటే వెన్ యూ ప్రే, వెన్ యూ ప్రే, ఆ మహోన్నతుని చాటున నీవు నివసిస్తే. వింటున్నారు, వింటున్నారు, అర్థమవుతుంది, అర్థమైన వారు ఆమె చెప్పండి. ఎప్పుడు ఎప్పుడు ఇదంతా జరుగుతుంది, ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడంటే నువ్వు ఆయనను చూస్ చేసుకున్నప్పుడు, ప్రతి దినం దేవుని నువ్వు చూస్ చేసుకున్నప్పుడు, తండ్రి అయిన దేవుణ్ణి నేను కలుసుకోవాలన్న ప్రతి దినము అన్న కాన్షియస్లో నువ్వు బ్రతుకుతే. హల్లెలూయా. ఇదంతా దావీదు ప్రారంభంలో సొలొమోనుకు చెప్తున్నటువంటి మాటలు. పిలిచాడు, ఇంకా లాస్ట్ అయిపోయింది. దావీదు చివరికి వచ్చేసాడు, ముసలి స్టేజ్కి వచ్చాడు, ముసలివాడయ్యాడు. ఇంకా నెక్స్ట్ దావీదు తర్వాత రాజు ఎవరంటే తన కుమారుడైన సొలొమోను. సొలొమోను రాజ్యాన్ని ఏలాలి. సొలొమోను పిలిచి చెప్తున్నాడు. మన ఇక్కడైతే ఏం చెప్తారు, పిలిచి ఏం చెప్తారు? ఒక వ్యక్తి చనిపోతున్నాడు అనుకోండి, ఒక తండ్రి చనిపోతున్నాడు అనుకోండి, ఏం చెప్తాడు పిలిచి? డబ్బు ఎక్కడుంది, ఆస్తి ఎక్కడుంది? దావీదు ఏం చెప్తున్నాడు? అరే బాబు కూర్చో, నాన్న కూర్చో 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 అని చెప్పి ఏం చెప్తున్నాడు? మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయం పడిపోయేవారికి, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవా గురించి చెప్పుచున్నాను. హల్లెలూయా. హీ ఈస్ ఇంట్రడ్యూసింగ్ హిస్ గాడ్, హీ ఈస్ ఇంట్రడ్యూసింగ్ హిస్ ఫాదర్, హిస్ లార్డ్. ఎట్లా నేను ఇక్కడ వరకు వచ్చాను, ఎట్లా నేను ఇక్కడ వరకు దేవుడు నన్ను నడిపించాడు అని దావీదు ఏం చేస్తున్నాడు? చెబుతున్నాడు. సో ఇక్కడ మనం గమనిస్తే దావీదు ఫస్ట్ వర్డ్స్ ని కోట్ చేస్తున్నాడు. సొలొమోన్ ఏం చేస్తున్నాడు తెలుసా? విశ్వాసంతో సెకండ్ వర్డ్స్ ని కోట్ చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదు ఏం చేస్తున్నాడు? ఫస్ట్ వర్స్ ని చెప్తున్నాడు, అంటే ఫస్ట్ లైన్ దావీదు మాట్లాడాడు, సెకండ్ వర్స్ లో సొలొమోన్ మాట్లాడుతున్నాడు. దావీదు ఏమంటున్నాడు? మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడు అంటే వెంటనే సొలొమోన్ ఏమంటున్నాడు? అవును తండ్రి, అవును డాడీ, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని యెహోవాను గురించి నేను చెప్పుచున్నాను. నేను కూడా రుచి చూశాను నిన్ను చూసి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులను చూసి పిల్లలు ఏం చేస్తారు? నేర్చుకుంటారు. నేను అడిగినానే నేను ఈ చైర్స్ వేస్తుంటే బెన్సీ కూడా వచ్చి నాతో పాటు చైర్స్ వేస్తుంది. ఆమె లేపలికి రాకపోయినా నెడుతుంది చైర్. వద్దు పెట్టాను కూర్చో అంటే ఏమంటుందంటే, కూర్చోను, వద్దు నాన్న నీకు ఎందుకు, నువ్వు కూర్చో అంటే మమ్మీ డాడీ పని చేయండి అట్లే. పిల్లలు పేరెంట్స్ని చూసి నేర్చుకుంటాడు. హల్లెలూయా. చూడండి, మళ్ళీ మూడో వచనం చూడండి. మళ్ళీ మూడో వచనంలో ఇట్స్ అ డైలాగ్, ఇట్స్ అ కన్వర్సేషన్ బిట్వీన్ డేవిడ్ అండ్ సొలొమోన్. ఫస్ట్ వర్స్ ఏమో దావీదు మాట్లాడాడు, సెకండ్ వర్స్ లోనేమో సొలొమోన్ రిప్లై ఇస్తున్నాడు. ఇప్పుడు మూడో వచనం చూడండి ఏం చెప్తున్నాడు దావీదు? వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? దావీదు మళ్ళీ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా
నిన్ను రక్షిస్తాడు. అంటే దేవుడు నీకు ఎలా తోడుగా ఉండబోతున్నాడో చెప్తున్నాడు. సొలొమోను, దేవుడు నీకు ఎలా తోడుగా ఉంటాడో నేను చెప్తున్నా విను అని, వేటకాని ఊరిలో నుండి నిన్ను విడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. వేటకాని ఊరిలో నుండి అంటే వేటగాడు ఎవరు ఇక్కడ? సాతాను యొక్క ట్రాప్ లో నువ్వు పడకుండా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎప్పుడు విడిపిస్తాడు? మహోన్నతుని చాటున నివసిస్తే ఆయన నిన్ను విడిపిస్తాడు. నువ్వు అక్కడ నివసించకపోతే నువ్వు విడిపించబడలేవు, కష్టం అవుతుంది. నువ్వు కాన్షియస్లో నువ్వు బ్రతకలేవు. ఆమె అర్థమవుతుందా? సో అది చెప్పి ఇది చెప్తున్నాడు. అది చెప్పగానే సెకండ్ వర్స్లో సొలొమోను ఏమన్నాడు? అవును డాడీ, ఆయన నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు అని యెహోవా గురించి నేను చెప్పుచున్నాను. అయితే 3వ వచనం వల్ల ఏమన్నాడు దావీదు? వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించుడు. చూద్దామా ఒకసారి కీర్తనలు 46వ అధ్యాయం తీద్దాం. కీర్తనలు 46వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. ఆపత్కాలంలో ఏం చేస్తాడంటే దేవుడు సహాయం చేస్తాడు. మన ఆపత్కాలంలో మనం నమ్ముకోవాల్సింది మనుషులను కాదు. ఎవరిని నమ్ముకోవాలి? దేవుని మాత్రమే మనం నమ్మాలి. ఆయనకి ఇష్టం, ఆయన మాత్రమే నమ్మడం. ఆయన చాలా ఇష్టం అండి. when you only believe in him, when you only, నీ పరిస్థితి చాలా చెడ్డగా ఉంది, ఇంకా నీ మీదికి మనుషులు వచ్చేస్తారు, ఇంకా మనుషులు నీ వల్ల అవ్వట్లేదు అన్న మూమెంట్ లో కూడా ఆయనే నువ్వు నమ్మితే ఆయన నీకు సహాయకుడై ఉంటాడు. హల్లెలూయా. ఇంకొక వచనం చూద్దాం. కీర్తనలో 59వ అధ్యాయం 16వ వచనం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. హల్లెలూయా. ఏమంటున్నాడు దావీదు? నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున ఏమైతాడంట? నాకు ఆశ్రయముగా ఉన్నావయ్యా అని మాట్లాడుతున్నాడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వచనం చూద్దాం. కీర్తనలు 61వ అధ్యాయం. ఇవన్నీ మీరు రాసుకోవాలి, తర్వాత ఇంటికి పోయి మీరు దీన్ని ధ్యానం చేయాలి. 61వ అధ్యాయం 3వ వచనం. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. దావీదు ఏం చెప్తున్నాడు? ఇన్ని కీర్తనలలో ఇవన్నీ మాటలు చెప్తున్నాడు దేవుని గురించి. దేవుడు ఆయనకి ఎట్లా ఆశ్రయంగా ఉన్నాడో చెబుతూ ఈ ఎక్స్పీరియన్స్ ద లార్డ్. దేవుడు దావీదుకి ఎట్లా తోడుగా ఉన్నాడు, యుద్ధాలు చేసినప్పుడు ఎట్లా తోడుగా ఉన్నాడు, శత్రువులు ఆయన మీదకి వచ్చినప్పుడు దేవుడు ఆయనకు ఆశ్రయముగా ఎట్లా ఉన్నాడో ఆయన ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఎవరికి చెప్తున్నాడు? దావీదు సొలొమోనుకి చెప్తున్నాడు. ఇప్పుడు మనం మళ్ళీ 91వ అధ్యాయంకి వద్దాం. 91వ అధ్యాయంకి వచ్చి మళ్ళీ చూద్దాం. హీ వాజ్ అంటే ఆయన ఎక్స్పీరియన్స్ అంతా కూడా దావీదుకు చెప్తూ సొలొమోనుకి చెప్తున్నాడు. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. అంటే ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు అంటే దావీదు ఎట్లాంటి వ్యక్తి అంటే ప్రతిరోజు దేవుని సన్నిధానంలో ఉండే ఒక వ్యక్తి. అంత రాజైనప్పటికీ, ఆయనకు అంత ధనం ఉన్నప్పటికీ, ఆయన రాజ్యంలో అంతమంది మనుషులు ఉన్నప్పటికీ, ఆయనకి ఏ కొదువ లేనప్పుడు కూడా అసలు అన్నీ ఉన్న తర్వాత కొంతమందికి దేవుడు అవసరం లేదు. అవునా? ఉంటారు అట్లాంటి మనిషి. దావీదు అన్ని ఉన్న తర్వాత, అన్ని యుద్ధాలు గెలిచిన తర్వాత ఏమంటున్నాడు? ఆయనే నాకు ఆశ్రయం. హీఈస్ డిపెండింగ్ ఆన్ గాడ్. దావీదు ఎట్లాంటి వ్యక్తి అంటే ప్రతిరోజు దేవా ఉదయకాలమే నీ సన్నిధి నా ప్రార్థన సిద్ధం చేసి ఉంటాను. ఈ ఎక్స్పీరియన్స్ అంతా తన కొడుకుకు చెప్పుకుంటా, నువ్వు కూడా ఇట్లా ఉండాలి నాయనా, నువ్వు కూడా ఇట్లా ఉంటే బాగుంటుంది అని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆపద్దినమందు దేవుడు నాకు ఆశ్రయంగా ఉంటున్నాడు.
ఇవన్నీ కూడా అనుభవాలతో కూడిన రాసినటువంటి మాటలు. చూడండి, తండ్రి అయిన దేవుడు, కొంతమంది ఏమంటారు చూడండి, దావీదు తన జీవితం ద్వారా అద్భుతమైన సందేశం, ఎట్లాంటి సందేశం ఇస్తున్నాడంటే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటాడని ప్రాఫెటిక్ గా చెప్తున్నాడు, ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు. అందుకని మనం చూస్తున్నాం, సర్వోన్నతిని, సర్వశక్తిని, నీడను విశ్రమించేవాడు ఎవరు? యేసుక్రీస్తు. మహోన్నతుని చాటున అంటే తండ్రి అయిన దేవుడు. ఆశ్రయం అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కొంతమంది ఏమంటారంటే, నాకు తండ్రి అయిన దేవుడు వద్దని, నాకు యేసుక్రీస్తు చాలంటారు. అవునా? లేదు, మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు మన జీవితంలో. ఫర్ ఎగ్జాంపుల్, రక్షణ అనే టాపిక్ మనం తీసుకుంటే, మనకు రక్షణ ఎట్లా వచ్చింది? తండ్రి అయిన దేవుని చిత్తం ఏంటిదంటే, మానవులందరూ రక్షణ పొందాలనేది తండ్రి అయిన దేవుని చిత్తం. ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు. అవునా? ఆయన చిత్తాన్ని నెరవేర్చాడా? ఇప్పుడు ఆ రక్షణలోకి మనం రావడానికి ఎవరు సహాయపడుతున్నారు? మనకి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఎవరెవరు పని చేస్తున్నారు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు కలిసి పని చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దావీదు సొలొమోనుకి ఏం చెప్తున్నాడంటే, యు నీడ్ ఫాదర్ గాడ్, యు నీడ్ జీసస్, యు నీడ్ హోలీ స్పిరిట్ గాడ్. ఈ ముగ్గురు నీకు కావాలి బిడ్డ అని చెప్తున్నాడు. ఈరోజు మనకు కూడా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రార్థన తీసుకున్నాం అనుకో, ప్రార్థన తీసుకున్నాం అనుకో, ఎవరికి ప్రార్థన చేస్తాం మనము? ఏమని ప్రార్థన చేస్తాం? తండ్రి అని ప్రార్థన చేస్తాం. యేసు నామములో ప్రార్థన చేస్తాం. అసలు ఎవరి సహాయంతో చేస్తున్నాము? పరిశుద్ధాత్మ దేవుడితో సహాయంతో మనం ప్రార్థన చేస్తున్నాం. we cannot pray on our own. మన సొంతంగా మనం ప్రార్థన చేయలేము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు కాబట్టి మనం ప్రార్థన చేయగలుగుతున్నాం. హల్లెలూయా. సో we need to understand ఏ రీతిగా దైవత్వం పని చేస్తుంది. సో 3వ వచనంలో అదే అన్నమాట. చూడండి, ఏ సాతాన్ అంటే వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించు. కొన్నిసార్లు మనం ఏ ట్రాప్ లో పడిపోయామో మనకు తెలియని స్థితిలో ఉంటున్నాం. మీరు ఎప్పుడన్నా ఆలోచించారు, నేను ఈ ట్రాప్ లో పడిపోతున్నాను అని? పౌలు ఏమంటాడో తెలుసా? సాతాన్ యొక్క తంత్రములను ఎరగని వారము కాము అంటాడు. అంటే పౌలుకు తెలుసు, అపోస్తలుడైన పౌలుకు తెలుసు ఏమనంటే, సాతాను యొక్క తంత్రం ఏంటి, సాతాను చేసే మోసాలేంటి, సాతాను చేసే మాయోపాయాలేంటి, సాటన్ ట్రాప్ ఎట్లా ఉంటుంది అనేది పౌలుకు తెలుసు. అట్లాంటి ట్రాప్ నుండి దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను విడిపిస్తాడంట. కొన్నిసార్లు చాలా కాన్షియస్గా ఉండాలి, కొన్నిసార్లు కాదు, అన్నిసార్లు. అందుకనే యేసయ్య ప్రార్థన నేర్పించేటప్పుడు శిష్యులకు ఏమంటాడంటే, మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు మెలకువగా ఉండి ప్రార్థన. మెలకువ స్టేట్లో మనం ఉండాలి. మనం నిద్రపోయినా కూడా మెలకువ స్టేట్లో ఉండాలి. ఎట్లా సాతాను మనల్ని అటాక్ చేస్తున్నాడు, ఏ ఆలోచన పుట్టించి నేను అటాక్ చేస్తున్నాడు, ఎవరి ద్వారా వచ్చి నేను అటాక్ చేస్తున్నాడో వి నీడ్ టు అబ్జర్వ్. ఇది మనము తెలుసుకోకపోతే కష్టం. అయితే మనం కొన్నిసార్లు తెలుసుకోలేని స్థితిలో ఉంటాం. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. అందుకనే దావీదు సొలొమోనుకి ఏం నేర్పిస్తున్నాడు? వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించున్నట్టు. చూడండి, సామెతలు దిద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. సామెతలు 6వ అధ్యాయం 5వ వచనం. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకొనున్నట్లును, ఎలుగువాని చేతి నుండి పక్షి తప్పించుకొనున్నట్లును తప్పించుకొనుము. ఆమేన్, హల్లెలూయా. మీరు ప్రకవార్తం చెప్పండి, తప్పించుకోవాలి. గట్టిగా చెప్పండి. మీరు తప్పు చెప్తున్నారు. తప్పించుకున్నారా? మరొకసారి చెప్తాం, మనమే చెప్తాం, తప్పించుకోవాలి. ఎక్కడి నుండి? వేటకాని అంటే సాటన్ ట్రాప్ నుండి తప్పించుకోవాలి బిడ్డ అని చెప్తున్నాడు. ఈరోజు దేవుడు కూడా మనకి ఏం నేర్పిస్తున్నాడు అంటే, సాతాను యొక్క ట్రాప్ లో నుండి మనము తప్పించబడాలి. యోసేపు జీవితం మనం గమనిస్తే యోసేపు తప్పించుకున్నాడు. అక్కడ సాతాను చేసిన పని ఏంటి? పోతిఫర్ భార్యని ఉపయోగించుకొని యోసేపుని ట్రాప్ చేద్దాం అనుకున్నాడు. ఒకవేళ యోసేపు ట్రాప్లో పడి ఉంటే ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి కాకపోయేవాడు.
కానీ యోసేపు ఏం చేశాడు? పోతిఫర్ భార్య చేతిలో పడకుండా ఏం చేశాడు? తప్పించుకున్నాడు. అందుకని మనం ఏం చేయాలి? తప్పించుకోవాలి. ఈ తప్పించుకునే తత్వము, ఈ తప్పించుకునే మనస్సు, ఆ తప్పించుకునే నాలెడ్జ్ ఎప్పుడు వస్తుందో తెలుసా? మళ్ళీ ఫస్ట్ వర్స్ వచ్చా, మహోన్నతిని చాటను నివసించేవాడే, సర్వశక్తి నీడని విశ్రమిస్తాడు, ఆయనే మనకు ఆశ్రయం. ఇది మన జీవితంలో ఉంటే మనం తప్పించబడతాం, మనం తప్పించుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. దట్స్ ద థింగ్. ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు. యోసేపు తప్పించుకున్నాడు పాపం నుండి. తప్పించుకున్నాడు కాబట్టి దేవుడు ఆయన ఏం చేశాడు? ఐగుప్తు దేశం అంతటికి ప్రధానమంత్రిని చేశాడు. ఆమేన్. సో పాపం నుండి తప్పించుకోవాలి, మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఈ లోకంలో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలున్నా మనము భయపడద్దు. ఆమేన్, హల్లెలూయా. సో మనం చేసినటువంటి కొన్ని తప్పులు మనల్ని ఏం చేస్తాయంటే వెంటాడుతూ ఉంటాయి. ఈవెన్ దో మనం రక్షించబడ్డ తర్వాత కూడా దేవుడు మనల్ని క్లెన్స్ చేశాడు. మనం రక్షించబడ్డాగానే దేవుడు మనకి ఏం చేశాడు? మనకి ఒక క్లీన్ చిట్ ఇచ్చాడు, మనకు ఒక న్యూ లైఫ్ ఇచ్చాడు. కానీ మనము గతంలో చేసిన తప్పులు ఏమైతాయంటే మనం రక్షించబడ్డ తర్వాత కూడా అవి మనల్ని వెంటాడుతూ ఉంటాయి. సో అందులో నుండి, ఆ మైండ్ సెట్ల నుండి, ఆ కాన్షియస్ల నుండి, ఆ ట్రాప్ల నుండి నువ్వు బయటికి రావాలి, నువ్వు విడిపించబడాలి అంటే యూ నీడ్ Father, you need Jesus, you need Holy Spirit God. Amen, hallelujah. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే మహోన్నతిని చాటున నివసిస్తే. నేను చాలాసార్లు నా జీవితంలో ఇప్పటికీ కూడా నా శోధనని నేను ఎట్లా జయించగలుగుతున్నాను అంటే ప్రతిరోజు నేను ప్రార్థన చేయడం ద్వారా, ఆయనను అడగడం ద్వారా, ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనతో సహవాసం చేయడం ద్వారా ప్రతిరోజు నాకు వచ్చే శోధనను నేను జయించగలుగుతున్నాను. పడిపోతున్నాను, లేస్తున్నాను. ఎందుకు మళ్ళీ లేవగలుగుతున్నానంటే నా సోర్స్ ఏంటి? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు చాలా మంది యవనస్తులు, ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఎందుకు పడిపోయిన స్థితిలో ఉంటున్నారంటే దే డోంట్ హ్యావ్ అ ప్రాపర్ ఫెలోషిప్ విత్ ద లార్డ్. యు నీడ్ God every day. ఓన్లీ ఆదివారం కాదు. ఆదివారం రాగానే దేవుని బలమైన సన్నిధి ఇక్కడ ఉంటుంది, మనం కనెక్ట్ అయిపోతాము, మంచిగా ఆరాధన చేస్తాము. అదే ఏమంటారు, అదే ప్రజెన్స్తో, అదే ఆ ప్రజెన్స్తో, ఆ ఫీల్తో వెళ్ళిపోతాం మళ్ళా కదా, ఇట్లా ఉండాలి అని. మళ్ళీ ఏమవుతుంది? ట్రాప్. ఇట్స్ ఎ ట్రాప్. దావీదు అదే అంటున్నాడు, వేటగాని వరలో నుండి తప్పించుకోవాలి. నువ్వు తప్పించబడాలంటే అది నువ్వు కంటిన్యూ చేయాలి. ఇక్కడ నువ్వు వర్షిప్ చేసావు వచ్చి, ఇక్కడ ఎట్లయితే నువ్వు వర్షిప్ చేస్తున్నావు వచ్చి, అట్లనే ప్రతిరోజు వర్షిప్ చేయాలి. అందుకని నా అలవాటు ఏంటంటే ఉదయకాలం లేచి నేను ఫస్ట్ నేను చేసే పని ఏంటిదంటే ఐ విల్ జస్ట్ వర్షిప్ ద లార్డ్. స్తుతి ఆరాధన చేస్తాను, మంచిగా ఆరాధన చేస్తాను. ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తాను, నా రిక్వెస్ట్ అన్ని దేవునికి చెప్తా ఉంటాను, నాకున్న బలహీనతలన్నీ చెప్తాను. దైవ, నాకు ఈ ఏరియాలో ఈ బలహీనత ఉంది, నన్ను విడిపించు. ఒక రోజులో ఆన్సర్ చూడనేమో, కానీ మెల్లిమెల్లిగా నేను ఆన్సర్ చూస్తాను. ఒక వ్యక్తిని అడిగాడంట, బ్రదర్ నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు కదా, అసలు దేవుడు నీకు ఏం చేశాడు? ఏం చేయలే కదా, మళ్ళీ నీ స్థితి అట్లనే ఉంది కదా, ఏం చేశాడు బ్రదర్? ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు. అవును నిజమే, దేవుడు నాకేం చేయలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు నాకేం చేయలేదు, కానీ నేను అన్ని కోల్పోయాను బ్రదర్ అన్నాడు. దేవునికి ప్రార్థన చేయడం ద్వారా అన్ని కోల్పోయాను అన్నాడు. ఏం కోల్పోయావు బ్రదర్ అంటే కోపాన్ని కోల్పోయాను, చెడు వ్యసనాల నుండి దూరం అయ్యాను, నాలో ఉన్న అసూయ పోయింది, నాలో ఉన్న ఈర్ష్య పోయింది, నాకు కొందరి పట్ల పగ ఉండే, ఆ పగ పోయింది. ఇవి కోల్పోయినట్ట. ఏం కోల్పోయినా మనం ఇక్కడ? ఏం కోల్పోయాం? ఏమొచ్చింది ఆయనకి? ప్రేమ వచ్చింది, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహము, విశ్వాసము.
ఇవన్నీ కూడా ఆయన నింపబడి మిగతా అన్ని ఏం చేశాడు దేవుడు? అన్ని తోడు చేశాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఈజ్ అన్ ఎలిజిబుల్ ఫర్ హెవెన్. పరలోకానికైనా ఎలిజిబుల్ ఇప్పుడు. అవునా కదా? అవునా కదా? ఇదంతా ఎక్కడైతుంది? ఒక మంచి వ్యక్తిగా నువ్వు ఎక్కడ మార్చబడతావు? ఎక్కడ మార్చబడతావు? కొందరు అంటారు కదా, అరే వంత ఉండి నాశనమైన వంత నువ్వు సహవాసం చేయకలేరా అంటారా? ఎందుకంటారు? వాళ్ళకున్న చెడు అలవాట్లను బట్టి. అదే ఒక మంచి వ్యక్తితో సహవాసం చేస్తే ఏమవుతుంది? ఆ మంచి వ్యక్తికి ఉన్న లక్షణాలన్నీ మెల్లమెల్లగా నువ్వు కూడా నేర్చుకుంటావు, తీసుకుంటావు కొన్ని. అంతేనా? అయితే లోకంలో ఒక మంచి వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. ఆయనతో నువ్వు సహవాసం చేయగలిగితే, యేసు ప్రభుతో సహవాసం చేయగలిగితే, దేవునితో మనం సహవాసం చేయగలిగితే, ఆయనతో మాట్లాడగలిగితే, ప్రతిరోజు మనం ఎట్లా మాట్లాడుకుంటే అలా మాట్లాడాలి దేవునితో. అందుకే నేను ఏమంటున్నా అంటే, రోజు ఒక్కొక్క సమయం పెట్టుకోండి. నీకు స్టార్టింగ్లో కష్టమైతే నేను 1 hour అంటలేను, కానీ స్టార్టింగ్లో కష్టమైతే ఒక 15 minutesతో స్టార్ట్ చేయండి. పెంచండి, తర్వాత 20 minutes, 30 minutes. అయితే నీకే ఆశ పడుతుంది తర్వాత 1 hour చేయాలి. ఈ రీతిగా నువ్వేమవుతున్నావు అంటే దేవుని దగ్గరికి వెళ్తున్నావు, దేవునికి ఉన్న లక్షణాలన్నీ నీకు ట్రాన్స్ఫర్ అవుతా ఉంటాయి. క్రీస్తు యేసుకు కలిగిన మంచి మనస్సు మీరును కలిగి ఉండండి. ఇది ఎప్పుడైతుంది? మహోన్నతుని చాటున నివసించువాడే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు ఆశ్రయముగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో అది మనం చేయాల్సిందే. అందుకే మన జీవితంలో మనం చూస్తే ఇంకా రక్షించబడ్డ తర్వాత కూడా ఆ పాత ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవన్నీ కట్ ఆఫ్ చేయాలంటే, అవన్నిటి నుండి నువ్వు విడిపించబడాలంటే, అవన్నిటి నువ్వు ఆ బంధకాల నుండి నువ్వు విడిపించబడాలంటే యూ నీడ్ టు డూ దిస్. ఆమేన్, హల్లెలూయా. ఇది దావీదు మనకి నేర్పిస్తున్నటువంటి విషయాలు. ఇంకా చాలా చెప్పడానికి అధ్యాయంలో, కానీ నేను ఇక్కడికి ముగిస్తున్నాను. చెప్పండి, మొదటి వచనం ఏంటి? చదువుదాం అందరం కలిసి. రెడీ? నేను రెడీ 1 2 3 అంటాను. మనం అందరం కలిసి చదువుదాం. కీర్తనలు 91వ అధ్యాయం 1వ వచనం. ఎస్, రెడీ 1 2 3 గో. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఆ నిన్ను అన్న దగ్గర మనం నన్ను అందామా? రెడీ 1 2 3 గో. వేటకాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నన్ను రక్షించును. నన్ను రక్షించును అని చెప్పండి. నన్ను రక్షించును. ఈరోజు నన్ను ఎంతమంది అలవాటు చేసుకుంటారు దేవునితో సమయం గడపడం? గడుపుతారా? దేవుడు నా జీవితంలో ఏం చేస్తున్నాడు బ్రదర్? చేయడు బ్రదర్. నువ్వు ప్రార్థన చేసేవారు, నువ్వు అడిగేవారు. అంతే, వెరీ సీరియస్. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెతకుడి మీకు దొరుకును. అడగాలి. బ్రదర్ అన్ని తెలుసు కదా దేవుని అంటే, తెలుసు అన్నాడు, మళ్ళీ ఎందుకన్నాడు? మరి ఎందుకన్నాడు మళ్ళీ అడుగుడి ఇవ్వడం అని? హీ నోస్ వాట్ యూఆర్ గోయింగ్ త్రూ. నువ్వు ఏ స్థితి గుండా వెళ్తున్నావో ఆయనకు తెలుసు బాగా. కానీ ఏం చేయాలి? నువ్వు అడగాలి, నువ్వు అడగాలి, అడుగుతూ ఉండాలి. అండ్ వన్ డే యూ విల్ రిసీవ్ ఎన్ ఆన్సర్ ఫ్రమ్ హిమ్. హల్లెలూయా. అందుకనే క్లియర్గా మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం, నేను ఒక్కసారి లాస్ట్గా అది చదివి మనం ముగిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎప్పుడు వస్తుంది ప్రతిఫలం? నువ్వు ఎప్పుడు రిసీవ్ చేసుకుంటావు ఆన్సర్ జీవితంలో? చెప్పండి. పాస్టర్ నీ కొరకు ప్రార్థన చేసినప్పుడు కాదు,
అవి కొన్నిసార్లు స్టార్టింగ్లో ఇస్తుండొచ్చు, కానీ పోతా నువ్వు పాస్టర్ మీద డిపెండ్ కావాల్సిన పని లేదు. పాస్టర్ మీద నేను డిపెండ్ అవుతాను, నాకు ఏ కష్టం వచ్చి నేను పాస్టర్ దగ్గర పోయి ప్రార్థన చేయించుకుంటే న్యాయం అయిపోతుంది కాదు. యూ నీడ్ టు హ్యావ్ అ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో నీకు పర్సనల్గా వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడాలి. చాలా మందికి ఇదే క్వశ్చన్ ఉంటుంది, దేవుడు నా జీవితంలో కార్యం చేస్తలేడు, దేవుడు నా జీవితంలో కార్యం చేస్తలేడు, ఏమైతలేదు నువ్వేం చేస్తున్నావు? దేవునితో మాట్లాడుతున్నావా? నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి ఏం చేస్తాడు? నీకు ఆయన మాట ఇచ్చాడంటే చేస్తాడు. మనుషులు మాట తప్పుతారేమో, కానీ దేవుడు మాట తప్పే దేవుడు కాదు. నీకు ప్రతిఫలం ఇస్తానన్నాడా? ఇస్తాడు, కానీ టైం చెప్పలే. అక్కడ అదొకటి ప్రాబ్లం. అంటే ఆయన టైమింగ్ పర్ఫెక్ట్ అన్న వాళ్ళు ఆమె చెప్పండి. హిస్ టైమింగ్ ఇస్ పర్ఫెక్ట్. 4 years అయింది. 4 years తర్వాత దేవుడు మాకు బెన్స్ని ఇచ్చాడు. హీ నోస్ వెన్ టు గివ్. ఆయనకు తెలుసు ఎప్పుడు ఇవ్వాలి. We need to ask, wait upon him. They that wait upon him shall renew their strength. ఆయన కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు. నువ్వు ఎదురు చూసే ప్రాసెస్లో కూడా దేవుడు నీకు బలం వాగ్దానం ఇస్తున్నాడు అంటే గొప్ప దేవుడు ఆయన. నువ్వు ఎదురు చూస్తున్న సమయంలో బయట మనం వేరే కొరకు ఎదురు చూస్తే మనం టైర్డ్ అయిపోతాం. అవునా? ఒక వ్యక్తిని గదిలోనికి పోయినప్పుడు ఆ వ్యక్తిని నిన్ను 2-3 గంటలు బయట కూర్చోబెట్టినాక ఆ 3 గంటలు నీకు బోరు పడుతుంది, నీ బలమంతా పోతుంది. బయటికి పోయి ఒక ఛాయ్ తాగొస్తావు, మళ్ళా ఒక సమోసా తినొస్తావు చెప్తున్నా. కానీ దేవుని కొరకు, దేవుని ఆన్సర్ కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. దట్స్ ద రీజన్. నేను ఏమంటున్నా అంటే వెయిట్ అపాన్ హిమ్. చెప్పండి, వెయిట్ అపాన్ హిమ్. వెయిట్ అపాన్ ద లార్డ్. నో మ్యాటర్ వాట్ ద సిచ్యువేషన్ ఇస్. పరిస్థితి ఎట్లా ఉన్నా నువ్వు వెయిట్ చేయాలి. ఆ వెయిటింగ్ లోనే ఉన్నది బ్లెస్సింగ్. ఒక్కసారి నిన్ను చూసి నీ వెయిటింగ్ పీరియడ్ చూసి నిన్ను పరీక్షించి దేవుడు రిలీజ్ చేసే టైంలో దేవుడు ఏం చేశాడని పోదు. అదే అప్పటిదాకా దేవుడు అని ఈరోజు వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ వంశీ అనుకున్నాం. వంశీ ఈరోజు ప్రార్థన చేశాడు. 10 days నుండి ప్రార్థన చేస్తున్నాడు. చెప్తాడు దేవుడు, చూడు ప్రార్థన చేస్తున్నాడు వంశీ పైనుంచి. 1 month నుండి ప్రార్థన చేస్తున్నాడు. ఇక ఇవ్వాల్సిందే వంశీకి ఆన్సర్. ఖచ్చితంగా ఇద్దాం ఆన్సర్, ఇద్దాం. ఇంకొంచెం చూద్దాం, ఎంత నన్ను ప్రేమిస్తున్నాడు, కొంచెం లోతుగా చూద్దాం, ఇంకొక 1 month చూద్దామా అంటాడు అనుకుంటాడు దేవుడు పైన. ఇంకొక 1 month చూసాడు, అబ్బా ఎంత ప్రేమిస్తున్నాడు, నేను వంశీకి ఏమి చేయకపోయినా ఏమి ఇవ్వకపోయినా ఎంత ప్రేమిస్తున్నాడంటే, ఎంత నాతో సావాసం నాతో మాట్లాడుతున్నాడంటే ఇంకా ఖచ్చితంగా ఇవ్వాల్సింది. ఇంకొక మంత్ చూద్దాం ఆయన ఎంత నన్ను ప్రేమిస్తాడో. ఒక్క 3 months చూద్దాం. 3 months తర్వాత ఇంకా నేను ఇద్దాము అన్న ఆ 3rd month అయిపోతుంటే ఇక వంశీ వచ్చి, దేవుడు నా జీవితంలో ఏం చేస్తలేడే అన్నా, నేను రానమ్మా ఇక చర్చికి, ఇక నా దేవుడు నా జీవితంలో. అప్పటి వరకు నీ కొరకు చూసిన దేవుడు ఏం చేశాడు, అరే అబ్బా షట్ అని. ఇప్పుడు ఇక దేవుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు పర్వత పోతుంది, దేవదూతలు అందరూ చెప్పుకున్నాడు నీ గురించి. ఏమైంది అంటారు వాళ్ళు. సర్లే మళ్ళీ ఆగుదాం, మళ్ళీ వస్తాడేమో చూద్దాం. అప్పుడు మళ్ళీ నీ ఆన్సర్ డిలే అవుతా ఉంటాడు. దట్స్ ద రీజన్ ఐ వాంట్ యూ టు వెయిట్. చెప్పండి, వెయిట్. There is blessing in the waiting. Waiting period లో చాలా బ్లెస్సింగ్ ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా? నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాను.